అన్నారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేయాలని దాదాపు 3 గంటల పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులు ఎర్రని ఎండలో రాస్తారోకో చేపట్టారు. పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరినా టీఆర్ఎస్ వినకపోవడంతో రోడ్డు కల్వర్ట్ నిర్మాణం మొదలు చేస్తామని, స్పష్టమైన హామీ వస్తేనే ధర్నా విరమిస్తామని చెప్పడంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేకపోవడంతో 3 గంటల పాటు రోడ్డు నిర్బంధించడంతో ఇరువైపులా 4-5 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసు వారు రాస్తారోకో విరమించాలని పదే కోరినా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని, ప్రభుత్వం నుండి హామీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. స్థానిక సీఐ శ్రీలత సంబంధిత అధికారులు ఎస్సీతో ఫోన్లో మాట్లాడించినా వినకపోవడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్తో స్పీకర్ ఫోన్లో మాట్లాడి వారం రోజులలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని, ఆందోళన విరమించండని, నేను ముందుండి నిర్మాణం మొదలు పెట్టిస్తానని, పరిష్కారం చెయ్యకపోతే నేను కూడా మీతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సంవత్సరాలుగా కల్వర్ట్ల నిర్మాణం లేక ప్రజలు ఇక్కడ నరకయాతన పడతా ఉన్నారు. మరి ఈరోజు ఇది దాదాపు 50 గ్రామాలకు లింకప్ కలిపేటువంటి రోడ్డు. మరి దీని మీద రోజు వందలాది వాహనాలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి తగ్గకుండా ఈ రోడ్డు మీద రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ పాలకులకు పట్టింపే లేదు. ఇలా మానకొండ దగ్గర ఒక కల్వర్ట్, ఇలా ఇక్కడ అన్నారం దగ్గర ఒక కల్వర్ట్, అదేవిధంగా లలితాపూర్ దగ్గర ఒక కల్వర్ట్, ఇట్లా ఈ కల్వర్ట్ల నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా ఈ పాలకులకు మాత్రం పట్టింపు లేదు. అందుకే ఇలా తెలంగాణ రక్షణ సేనగా ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని ఇది మిషన్ భగీరథ, అదేవిధంగా R&B డిపార్ట్మెంట్, ఈ 2 శాఖలను సమన్వయం చేసుకొని ఈరోజు ఇక్కడ దాదాపు మంచినీటి పైపు లైన్ వేయలేదని చెప్పి మిషన్ భగీరథ వాళ్ళు పని ఆపుతారు. వాళ్ళు వేస్తే మేము రోడ్ వేస్తామని చెప్పి R&B డిపార్ట్మెంట్ పని ఆపుతారు. ఈ విధంగా చూసుకుంటే 2 డిపార్ట్మెంట్ల సమన్వయం లేదు. ఇలా జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేడం కలెక్టర్ అమ్మ గారు, ఇలా మీరు మిషన్ భగీరథతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి, R&B వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. ప్రజల ఇబ్బందులు దూరం చేయాలంటే 2 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయాలి. ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 30-35 గ్రామాలకు మిషన్ భగీరథ పైపులను షిఫ్టింగ్ చేస్తే R&B వాళ్ళు రోడ్ వేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. లేదు మా దగ్గర డబ్బులు లేవు, మేము వేసుకునే పరిస్థితుల్లో లేము, R&B వాళ్ళే డబ్బులు పెట్టుకొని వేసుకోవాలని చెప్పి ఇలా R&B డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ వాళ్ళు అంటూ ఉన్నారు. లేదు ఇది వర్క్ వాళ్ళని చెప్పి R&B అంటారు. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం వల్ల ఈ రోడ్డు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఇసుక ట్రాక్టర్లు చాలా మంది ఇక్కడ ప్రజాప్రతినిధుల బినామీల ఇసుక ట్రాక్టర్లు నడుస్తూ ఉన్నాయి. 100,000 ట్రాక్టర్లు రోజు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇంకా రోడ్ అధ్వానంగా మారి ఇలా మూరేడు గుంతలు రోడ్డు మీద పడితే హాస్పిటల్ పోయేటోళ్ళు, బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూసిన తెలంగాణ రక్షణ సేన ఈరోజు రాస్తారోకో కూర్చోంది. ఇవాళ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలున్నాయి, ఎవరు కూడా దీనికి పట్టింపు లేదు. వాళ్ళందరూ కూడా కుల్యుడై ఈ సమస్యను గాలికి వదిలేసారు. అందుకే తెలంగాణ రక్షణ సేనగా ఇలా రాస్తారోకో దిగడం. ఈ సమస్య మీద స్పష్టమైన హామీ జిల్లా యంత్రాంగం నుండి, ఇక్కడి ప్రజాప్రతినిధుల నుండి వచ్చే వరకు మేము లేవం. కేసులు పెట్టినా ఇబ్బంది లేదు. అదేవిధంగా రోడ్ ఆపిండు. ఇలా ఆయన ఓట్లు వేయంగానే, ప్రజలు ఆయనను గెలిపించగానే ఈ సమస్యను మర్చిపోయి గాలికి వదిలేసారు. కానీ ఇప్పటికైనా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఎమ్మెల్యే గారు, ఇది మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సమస్య, మరి ఈ సమస్యను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడి ప్రజలు ఇబ్బందులు గురి చేస్తారు, ప్రజలు అడ్డుకుంటారని చెప్పి ఆయన రావడమే బంద్ చేసాడు. ఆయన సొంతూరుకు పోవాలన్నా ఈ రోడ్డు మీకు వెళ్ళి పోవాలి. ఆయనకు తెలుస్తలేవా ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు తెలుస్తలేవా, ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తలేవా? మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం,
కవితత్వం తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద వంట వార్పు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే వరకు కూడా మేము